ఫామ్ అయినప్పటి నుంచి కూడా విద్యాశాఖలో కావచ్చు, మిగతా దాంట్లో కావచ్చు, ఎన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడో మనం గమనించాము. అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రం కోసం, పెట్టుబడుల కోసం ఈరోజు దావోస్లో వాళ్ళు పర్యటించడం జరిగింది. ఈరోజు వారు పుట్టినరోజు ఉన్నప్పటికీ కూడా అక్కడ దావోస్లో పర్యటిస్తూ ఈరోజు ముఖ్యంగా వచ్చేసరికి చాలా సమస్యలతోటి, అంతర్జాతీయ సమస్యలతోటి లోకేష్ గారు కావచ్చు, లేదా మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళతోటి చర్చలు జరిపి చాలా పెద్ద పెద్ద కంపెనీలతోటి కూడా కొన్ని ఒప్పందాలు చేసుకొని ఈరోజు రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆహ్వానించడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే అంతర్జాతీయ సంస్థలైనటువంటి కొన్ని సిస్కో కావచ్చు, ఎల్జీ కెమికల్స్ కావచ్చు, స్విస్మెన్ కావచ్చు, పెప్సికో కావచ్చు, గూగుల్ క్లౌడ్ కావచ్చు, కాల్స్బర్గ్ కావచ్చు, ఆస్ట్రేలియన్ మెటల్ గ్రూప్ కావచ్చు, వెల్సన్ కావచ్చు, పెట్రోనాస్ కావచ్చు, సెన్మాట్ కావచ్చు, డీపీ వరల్డ్ కావచ్చు, ఇలా ఇంకా చాలా అంతర్జాతీయ సంస్థలతోటి ఈరోజు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఉదాహరణకి పెప్సికో లాంటి కంపెనీలు చూస్తే గ్లోబల్ డేటా సెంటర్స్ కావచ్చు, లేకపోతే గ్లోబల్ డెలివరింగ్ సెంటర్స్ కావచ్చు, లేకపోతే స్మార్ట్ టెర్మినల్స్ కావచ్చు, లేకపోతే డేటా సెంటర్స్ కావచ్చు, తర్వాత వాటి కలిసి గ్రీన్ అమోనియంకి సంబంధించిన ప్రాజెక్ట్స్ కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి కావచ్చు, బాటిలింగ్ స్టోరేజీ, అదేవిధంగా స్మార్ట్ కంటైనర్స్, ఇవన్నీ కూడా ఇంకా చాలా సాఫ్ట్ డ్రింక్స్ రిలేటెడ్ కావచ్చు, ఫ్రూట్ జ్యూస్ రిలేటెడ్ కావచ్చు, ఇవన్నీ కూడా అంతర్జాతీయ సమస్యలతో ఈరోజు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు కూడా మినిమం 5 నుంచి 10,000 కోట్ల పెట్టుబడులు, 10-15,000 కోట్ల పెట్టుబడులతోటి ఈరోజు వస్తుంది. ఏ సంస్థ వచ్చినప్పటికి కూడా మినిమం 5 నుంచి 10,000 మంది ఉద్యోగాల అవకాశాలు కూడా ఒక్కొక్క సంస్థ ద్వారా రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ వచ్చే అన్ని సంస్థలు కూడా ఏదో మన రాష్ట్రంలో ఒక చాట కాకుండా అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు, కాకినాడ కావచ్చు, శ్రీకాకుళంలో కావచ్చు, విజయనగరంలో కావచ్చు, ఇటు కృష్ణపట్నం దగ్గర కావచ్చు, ఇట్లా కాకినాడ మిగతా పోర్ట్స్ల దగ్గర కావచ్చు, అదేవిధంగా అనంతపురం, తిరుపతి, ఇలా అక్కడ ఉన్న హ్యూమన్ రిసోర్స్ను ప్లస్ అక్కడ ఉన్న వాటర్ రిసోర్సెస్, భూమి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పెట్టుబడులు ఏదైతే వస్తున్నాయో వచ్చే సమస్యలను కూడా విస్తరించడం జరుగుతుంది. ఒకసారి అన్నట్టు కాకుండా ఇంతకుముందు గతంలో ఏంటి, అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఒక రాజధాని తీసుకెళ్లి 3 ప్రాంతాల్లో పెట్టేసి ఇదే అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పేసి మోసం చేయడం జరిగింది. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నది ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఒక రాజధాని 3 ముక్కలో 30 ముక్కలో చేసి కాకుండా నిజమైనటువంటి అభివృద్ధిని నలుమూల ప్రాంతాలకు పంచాలంటే ఏంటి, వచ్చే పెట్టుబడుల్ని వివిధ ప్రాంతాల్లో పెట్టడం. ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో అంతర్జాతీయ కంపెనీలు అన్నింటిని కూడా మీరు చూస్తే అటు కాకినాడలో కావచ్చు, వైజాగ్లో కావచ్చు, కృష్ణపట్నంలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, అనంతపురంలో కావచ్చు, శ్రీకాకుళంలో కావచ్చు, ఇట్లా ప్రతి జిల్లాకు కూడా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది తప్పితే ఏ ఒక్క శాటనో పెట్టట్లేదు. సో తద్వారా ఏమవుతుందంటే అక్కడక్కడ ఉన్న యువతకు, స్థానికంగా ఉన్న యువతకు కూడా ఉపాధి అవకాశాలు రావడం జరుగుతుంది. ఇది అభివృద్ధి వికేంద్రీకరణ. ఇలా చేస్తే రాష్ట్రం మొత్తం అభివృద్ధి అవుతుంది తప్పితే ఒక రాజధానిని 3 ముక్కలో 30 ముక్కలు చేసి తీసపోయి అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క వేసేసి ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులను రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి